హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. మనది డివైన్ టారో, ఓకేనా? దైవాత్మకమైన హౌస్ మంది. ఓకే, మనకి ఇక్కడ డివైనే, యూనివర్సే, ఏంజల్సే ఎనర్జీస్ ద్వారా మీ మనసులోని పెయిన్ని, మీ పార్ట్నర్ మనసులోని పెయిన్ని ఎనర్జీస్ ద్వారా నాకు పంపి నా ద్వారా మీకు రివీల్ చేస్తున్నందుకు యూనివర్స్కి థ్యాంక్ యూ. నేను ఇక్కడ మీరు చేసుకుంటున్న ప్రేయర్స్కి, యూనివర్స్ని మీరు అడుగుతున్న దానికి, నేను ఒక యూనివర్స్కి మీకు మధ్య నేను ఒక మెసెంజర్ని మాత్రమే, రైట్? ఇక్కడ ఏం కార్డ్స్ వస్తాయో అప్పటికప్పుడే నేను రీడ్ చేసి చదవడం, మీ ముందే కార్డ్స్ తీసి రీడ్ చేయడం చేసి ప్రిడిక్షన్ చేయడం జరుగుతుంది. ఏం వస్తుందో కూడా నాకు కూడా ముందు తెలియదు కదా. ఇక్కడ నేను కూర్చున్నప్పుడు నా చేత పలికించేదంతా ఆ శివయ్యే, నేను కాదు. ఓకేనా? మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ ఏమన్నా కావాలి అనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, డీటెయిల్స్ అందుతాయి. ఓకేనా? మీకు ఏ రీడింగ్ కావాలో అది బుక్ చేసుకోండి. రైట్, ఇప్పుడు నేను ఇక్కడ ఏం రీడింగ్ చేయాలనుకుంటున్నానంటే, మీ పర్సన్ థర్డ్ పార్టీతో ఉంటున్నారా, లేదా ఉన్నా అక్కడ థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఆలోచనలు ఏంటి, మీ పర్సన్కి మీ మీద ఏం ఆలోచనలు అట్ ప్రజెంట్ ఉన్నాయి, రెండు చూద్దాము. అసలు మీ పర్సన్ మైండ్లో ఏముంది, థర్డ్ పార్టీ ఏం చేస్తుందా, అక్కడ ఏం చేస్తున్నారు, ఇది పక్కన పెడితే అసలు మీ పర్సన్ ఏమనుకుంటున్నారు, తన మైండ్లో ఎవరు ఉన్నారు అనేది చూద్దాం. నాకెందుకో ఇది తీసుకోవాలనిపించింది. ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీస్ని టెస్ట్ చేద్దాం, తీద్దాం. ఇప్పుడు మనము ఇక్కడ మీ పర్సన్కి థర్డ్ పార్టీ మీద ఎట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి చూద్దాము. ఇక్కడ మీ పర్సన్కి మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి చూద్దాము. రైట్, ఓకే, ఈ డెక్ తీసుకుంటా ఇవాళ. చూద్దాం ఈ డెక్లో థర్డ్ పార్టీ గురించి ఏం ఫీల్ అవుతున్నారని ఈ డెక్లో చూస్తాను. మీకు వేరే డెక్ తీసుకుంటా, చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ టెల్ మీ, మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ మైండ్లో, మనసులో థర్డ్ పార్టీ గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి. థర్డ్ పార్టీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. థర్డ్ పార్టీకి ఎలాంటి వెయిట్ ఏ మూమెంట్. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ యొక్క థర్డ్ పార్టీ, వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు, థర్డ్ పార్టీ విషయంలో మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు అట్ ప్రజెంట్. అసలు తన మైండ్లో థర్డ్ పార్టీ గురించి ఏమి ఆలోచనలు ఉన్నాయి. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, తన మైండ్లో థర్డ్ పార్టీ గురించి ఏమి ఆలోచనలు ఉన్నాయి. బాప్రే, 3 ఆఫ్ సోర్డ్స్,
The Wheel of Fortune, Queen of Wands, the Sun, Six of Pentacles, bottom of the deck, Five of Swords, the Devil. ఇక్కడ ఏంటంటే 1 minute guys. ఇక్కడ మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే థర్డ్ పార్టీ చాలా తెలివిగా తనని ట్రాప్ చేశారు. అంటే తన అట్రాక్షన్ తోటి, తన స్నీకీ బిహేవియరు, తన ట్రిక్కీ మైండ్ సెట్ తోటి తన అట్రాక్షన్, మీ పార్ట్నర్ అట్రాక్షన్ని తను మైండ్ని అట్రాక్ట్ చేశారనమాట పాస్ట్లో. అయితే ఇప్పుడు ప్రజెంటు మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర కర్మ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే మనసు ఇరిగిపోయింది మీ పార్ట్నర్కి. ఏంటంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, కర్మ ఫేస్ చేస్తున్నారు మీకు చేసిన దానికి. ఇక్కడ చూడండి, 5 of Swords. తన థర్డ్ పార్టీ తన సెల్ఫిష్నెస్ కోసం మీ పార్ట్నర్ని అంటే ట్రాప్ చేసినట్టు ఇక్కడ కనపడుతుంది. అనుకుంటున్నారు, మీ పార్ట్నర్ అనుకుంటున్నారు అట్లాగా. మీ పార్ట్నర్ స్టార్టింగ్లో ఏమనుకున్నారు, తనతోనే తనకి హ్యాపీనెస్ ఉంది ఎమోషనల్గా, లేకపోతే ఫైనాన్షియల్గా, ఫ్యామిలీ పరంగా ఈ థర్డ్ పార్టీ తనకి ఫుల్ఫిల్మెంట్ ఇస్తారు అనుకున్నారనమాట. తను అట్లా ఫీల్ అయ్యారు. తన థర్డ్ పార్టీ యొక్క ఆకర్షణకి మీ పార్ట్నరు పాస్ట్లో అట్రాక్ట్ అయిపోయారు. ఓకేనా? ఎందుకంటే తన డెవిలిష్ ఎనర్జీ తోటి ప్లస్ తన అట్రాక్షన్ తోటి థర్డ్ పార్టీ తనని ట్రాప్ చేశారు. అది ఇక్కడ మ్యారీడ్ పర్సన్ అయినా కావచ్చు, లేదా ఏ రిలేషన్లో ఉన్నా కూడా ఇక్కడ థర్డ్ పార్టీ మస్ట్ అండ్ షుడ్గా ఉన్నారు. కాబట్టి ఆ లెక్కలో మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఇక్కడ ఫైరీ నేచర్, మీ ఆ థర్డ్ పార్టీ ఫైరీ నేచర్లో ఉన్నారు. బట్ తన మైండ్లో అంతా నెగిటివ్ ఆలోచనలే. మీ పర్సన్ని ఎట్లా ట్రాప్ చేసుకోవాలి, ఎట్లా తన మాట వినేటట్టు చేసుకోవాలి, ఎట్లా మ్యానిపులేట్ చేయాలి, ఎట్లా తన నుంచి తన నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అనే దీంట్లోనే మీ పర్సన్ యొక్క ఎమోషన్స్ని యూజ్ చేసుకొని తను ఆడుకున్నారనమాట. అది మీ పర్సన్కి అర్థమైంది ఇప్పుడు. ఓకేనా? ఎంత చేస్తున్నా కూడా ఇంకా 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 ఎంత సంపాదించి పెడుతున్నా ఇంకా తేవట్లేదని మాటలు, సూటిపోటి మాటలు అనడము, ఇట్లాంటివి ఎక్కువ ఉన్నాయన్నమాట. సాబటైజింగ్ ఎక్కువ చేస్తున్నారు అనేది, అంటే తన ఇంటెన్షన్స్ కరెక్ట్ కాదు. థర్డ్ పార్టీ ఇంటెన్షన్స్, సెల్ఫిష్ ఇంటెన్షన్స్ అనేవి మీ పార్ట్నర్ ఈరోజు అర్థం చేసుకోగలిగారు. ఓకే, అందుకు తనకి చాలా హార్ట్ బ్రేక్ అయిపోయింది, మనసు ఇరిగిపోయింది అనమాట. థర్డ్ పార్టీ అంటే నేను ఏదైతే ఊహించుకొని వచ్చానో అది నాకు ఇక్కడ ఫుల్ఫిల్ కాలేదు. తన వల్ల ప్రాబ్లమే ఫేస్ చేస్తున్నారు, ఇస్తూనే వస్తున్నారు, తనకేం దక్కట్లేదు థర్డ్ పార్టీ నుంచి. రైట్? ఎందుకు అనంటే కర్మ తను ఫేస్ చేస్తున్నారు అనేది తనకి ఇప్పుడు అర్థమైందనమాట. మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారో చూద్దాము. అట్ ప్రజెంట్ మీ గురించి ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ గురించి, వాళ్ళ పార్ట్నర్కి మైండ్లో, మనసులో ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అట్ ప్రజెంట్. డివైన్ టైమింగ్,
గాడ్స్ విల్. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ మా వ్యూవర్స్ గురించి అట్ ప్రెజెంట్ ఏం ఫీల్ అవుతున్నారు? కన్ఫెషన్ ద ట్రూత్, సెక్స్ డ్రైవ్, క్రేజీ లస్ట్, బిటర్నెస్ అండ్ జెలస్. బాటమ్ ఆఫ్ ద డెక్. మూవ్ అహెడ్, ఫర్గెట్ ద పాస్ట్. ఫ్యామిలీ డిపెండెన్సీ, ఫ్యామిలీ ఫస్ట్. బాటమ్ ఆఫ్ ద డెక్. ఓకే, మీ పర్సన్ అట్ ప్రజెంట్ మీ గురించి ప్యాషనేటెడ్ ఎనర్జీలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం మీరు తనకి ఏ మెసేజ్ చేయట్లేదు ఈ నో కాంటాక్ట్లో, లేకపోతే కాంటాక్ట్లో ఉన్నా కూడా తను మిమ్మల్ని చీట్ చేసో, లేకపోతే మిమ్మల్ని నో కాంటాక్ట్‌లోకి పెట్టో, లేకపోతే మిమ్మల్ని బ్యాక్ స్టాపింగ్ చేసి థర్డ్ పార్టీ దగ్గరికి అక్కడ సంతోషం కోసం అక్కడ తను వెళ్ళిన తర్వాత మీరు ఎంత ఏడ్చారో, ఎంత స్ట్రగుల్ పడ్డారో తనకు తెలీదు కదా. బట్ ఇక్కడ మీరు ఎలా తయారయ్యారంటే తన దృష్టిలో మీ ఫ్యామిలీకి మీరు ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చారనమాట. రాను కాన్సన్ట్రేషను ఆ పర్సన్ మీద నుంచి తీసేసి మీ ఫ్యామిలీ మీద, అంటే ఇక్కడ మీరు కూడా మ్యారీడ్ అయితే అయ్యుంటే ఇక్కడ మీరు మీ ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఎట్ ప్రెజెంట్ ఫోకస్ అంతా మీ ఫ్యామిలీ మీద ఉంది. మీ ఫ్యామిలీయే మీకు ఫస్ట్ ప్రయారిటీ అన్నట్టు. పాస్ట్ని వదిలేసేయండి, మర్చిపోయి ప్రజెంట్లో మీరు మూవ్ ఆన్ అయిపోయి ఆల్మోస్ట్ తనకలా మీ పర్సన్కి అలా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు తనని లీవ్ చేసేసి మీరు మీ ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ మీరు లైఫ్లో ముందుకెళ్తున్నారు అనేది తనకి మెసేజ్ చేయట్లా, కాల్ చేయట్లా, తనని అసలు పట్టించుకోవట్లా. ఎందుకు అనంటే ఇక్కడ తను ఏం ఆలోచిస్తున్నారు అనేది నా ద్వారా మీకు తెలుస్తుంది. బట్ తనకి ఎటు నుంచి తెలియట్లేదు కదా మీ గురించి. దానివల్ల మీరిప్పుడు మీ పొజిషన్ చూస్తుంటే, మీ సిచ్యువేషన్ చూస్తుంటే, మీ యాక్షన్స్ చూస్తుంటే, మీ బిహేవియర్ చూస్తుంటే తనకి ఒక జెలస్, ఒక కుళ్ళు అంటారు కదా, కుళ్ళు మనస్తత్వం, ఓర్వలేనితనము అట్లా ఉందన్నమాట. అది బయటికి చెప్పలేరు. బయటికి ఎందుకంటే తను చేసుకుందే కదా, మీరేం చేయలేదు కదా. మీ మీద సెక్స్ డ్రైవ్, క్రేజీ ఇట్లాంటివి ఫీలింగ్స్ కూడా తనకి ఉన్నాయన్నమాట. మీతో వచ్చి ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇంత భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నారు కదా, కర్మ ఫేస్ చేస్తున్నారు కదా ఆల్రెడీ. ఆ సిచ్యువేషన్స్ని మీ దాకా కన్ఫెస్ చేస్తారో లేదో తెలియదు కానీ, బట్ ఏదో ఒక నిజమైతే మీతో చెప్పాలి అని అనుకుంటున్నారు. ఒక కన్ఫెస్ చేయాలి మీకు. ఒక మాట ఏదో గుడ్ న్యూసా, బ్యాడ్ న్యూసా, లేకపోతే ఏదైనా నిజమా, మీకు తెలియని ఏదైనా నిజమా తన లైఫ్లో జరుగుతుంది, అదేదో మీకు వచ్చి చెప్పాలి అనుకుంటున్నారు. బట్ తనకి కాల్ రావట్లా. ఎందుకంటే మేబీ ఇది డివైన్ టైం కాదేమో, అంటే ఇది రైట్ టైం కాదేమో మీ దగ్గరకు వచ్చి అప్రోచ్ అయ్యి ఇవన్నీ చెప్పడానికి. మీరు ఎట్లా దాన్ని తీసుకుంటారో, మీరు ఎట్లా రియాక్షన్ ఇస్తారో, మొహం మీదే డోరేస్తారో లేకపోతే మొహం మీదే చీకొడతారో తెలియదు కదా. మీకు ఆ ఉద్దేశాలు లేకపోవచ్చు. బట్ ఈ పర్సన్ ఏంటంటే తను చేసిన తప్పేంటో తనకు తెలుసు కదా. ఇంకోరైతే మీరు అలా చేయరేమో, బట్ ఆ పర్సన్ ఫీలింగ్ అలా. ఇంకోరైతే ముఖం మీదే చీకొట్టి పంపిస్తారు తను చేసిన పనికి. తన ఫీలింగ్, మీ విషయంలో తన ఫీలింగ్ ఇది. మీరు అలా ఆలోచిస్తారేమో, తనని రిజెక్ట్ చేస్తారేమో, మీతో ఒక నిజం చెప్పడానికైనా నేను రావాలి, మీరు మూవ్ ఆన్ అయిపోయినారేమో, మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా లీడ్ చేస్తున్నారేమో, ఇట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు మీ మీద. థర్డ్ పార్టీ దగ్గర అంతా కాళ్ళు ఎరగొట్టేసి అక్కడ కూలబడున్నారు. ఇప్పుడు మీ దగ్గరికి రావడానికి భయము, గిల్టు, ఫియరు, డివైన్ టైమింగ్ కాదు, ఇది సరైన టైమింగ్ కాదు, మీ దగ్గరికి వచ్చి
కన్ఫ్యూజ్ చేయడానికి. బట్ ఒక నిజమైతే ఏదో కన్ఫ్యూజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. ప్యాషనేటెడ్ ఎనర్జీలో కూడా ఉన్నారు. బట్ ఏం చేయలేకపోతున్నారనమాట. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో నేను ఈ కార్డ్ రీడ్ చేయలేదు కదా! 6 ఆఫ్ పెంటికల్స్ అంటే పాస్ట్‌లో ఇద్దరి మధ్య ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉన్నింది. థర్డ్ పార్టీ ఎంత ప్రేమ చూపిస్తున్నారో మీ పార్ట్నర్ కూడా థర్డ్ పార్టీ తోటి అంతే ప్రేమగా ఉన్నారు. అంతే ప్రేమగా తనకు అన్నీ తన నీడ్స్ అన్నీ తను ఫుల్‌ఫిల్ చేస్తూ ఉన్నారనమాట. ఈక్వల్ గివ్ అండ్ టేక్‌లో ఉన్నారిద్దరు. సో, తర్వాత కదా తన నిజ స్వరూపం, తన ఇంటెన్షన్స్ ఏంటి అనేది తెలిసొచ్చింది. ఓకే. ఇక్కడ నేను ఈ కార్డ్స్‌ని మళ్ళీ ఒకసారి క్లారిఫై చేద్దాం అనుకుంటున్నా. వై ఈస్ ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ హియర్? ఏ విషయంలో ఏంజెల్స్? ఏ విషయంలో వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్? చెప్పాను కదా చూడండి. మనీ విషయంలో, ఎక్కువగా మనీ విషయంలో థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని చీట్ చేసి లేదా ఎక్కువగా మనీ కోసం గ్రీడీగా అయిపోయి యూజ్ చేసుకుంటూ మనీ పరంగా మీ పార్ట్నర్ని ఇదనమాట. ఓకే. నేల నాకిచ్చేసారు మొత్తానికి థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని మనీ పరంగా. వెరీ గుడ్. నెక్స్ట్, వై ఈస్ 3 ఆఫ్ సోర్డ్స్ హియర్? వై ఈస్ 3 ఆఫ్ సోర్డ్స్ హియర్? ఏ విషయంలో ఏంజల్స్? ఏ విషయంలో హార్ట్ బ్రేక్ అయింది మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్కి? తను ఏ ఎమోషన్స్ కోసం అయితే ఏవైతే ఫుల్ఫిల్ అవుతాయి థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్తే అని ఆశించి వెళ్ళారో అవన్నీ నీటిపాలు, ఏది జరగలేదన్నమాట. తాత్కాలికంగా స్టార్టింగ్లో ఓకే అన్నట్టున్నా కూడా తర్వాత తనకి ప్రతి విషయంలోనూ హార్ట్ బ్రేక్ అవుతూనే వచ్చింది. చూడండి, ఇప్పుడు ఆలోచిస్తున్నారు హర్మిట్ మోడ్లో. తను ఏం తప్పు చేశారు, ఎక్కడ తప్పు చేశారు, ఎవరితో ఎలా బిహేవ్ చేశారు, ఇప్పుడు ఏం ఫేస్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఈ థర్డ్ పార్టీ అట్రాక్షన్స్లోకి వెళ్ళిపోయి తను ఏం చేశారు, ఈరోజు ఏ స్టేజ్లో ఉన్నారు అనేది తను ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారు. వై ఈస్ ద సన్ హియర్? వై ఈస్ ద సన్? చూడండి, ఆలోచనలు ఎంత ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకున్నారంటే ముందు వెనక ఆలోచించకుండా ఇక్కడ మీ హార్ట్ బ్రేక్ అయిందా, లేకపోతే మీ 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 పరిస్థితి ఏంటా అని కూడా తను ఆలోచించుకోకుండా థర్డ్ పార్టీ అట్రాక్షన్స్లోకి వెళ్ళిపోయారు తను ఫాస్ట్లో. బట్ అక్కడికి వెళ్ళి కూడా మిమ్మల్ని మర్చిపోలేరు కూడా ఇంకెప్పటికీ. వై ఈజ్ 6 ఆఫ్ పెంటికల్స్ హియర్? వై ఈజ్ 6 ఆఫ్ పెంటికల్స్ హియర్? ప్రీవియస్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చుకుంటూ వచ్చారు కదా, ఇప్పుడు తనకి ఒక క్లారిటీ వచ్చింది. అక్కడ ఏంటి థర్డ్ పార్టీ విషయంలో థర్డ్ పార్టీ ఎందుకు అట్లా బిహేవ్ చేస్తుంది, థర్డ్ పార్టీ ఎలా బిహేవ్ చేస్తుంది, ఇవన్నీ కూడా ఒక క్లారిటీ తనకు వచ్చిందనమాట. పెంటికల్స్ మనీ కోసమే థర్డ్ పార్టీ తనతో ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేది తనకి ఇక్కడ అర్థమైపోయింది, ఒక క్లారిటీ వచ్చింది. వై ఈజ్ 5 ఆఫ్ సోర్డ్స్ హియర్?
ఇన్ని కార్డ్స్ వచ్చినాయి తీసుకోను, ఈ కార్డు తీసుకుంటా. ఇక్కడ ఏంటంటే 5 ఆఫ్ సోర్డ్స్, కర్మ. తను మీకు ఏదైతే ఇచ్చారో ప్రీవియస్లో, అంటే మీతో ఉంటూనే మీతో మంచిగా ఉంటూనే మీ వెనక థర్డ్ పార్టీని ఎంటర్టైన్ చేశారు కదా, అట్లనే ఇప్పుడు తను అదే కర్మ ఫేస్ చేస్తున్నారు. థర్డ్ పార్టీ లైఫ్లో కూడా ఎవరో ఉన్నారు అనేది తనకు ఒక ట్రస్ట్ ఇష్యూ అనమాట. ఒక గిల్ట్ ఉంది, థర్డ్ పార్టీ మీద కూడా డౌట్ అనేది తను మైండ్లో నడుస్తుందన్నమాట. అప్పుడు అనిపిస్తుంది ఇదంతా నేను చేసుకున్న కర్మే కదా, ఈరోజు మళ్ళీ నేను ఫేస్ చేస్తున్నాను అనేది తను గుర్తు చేసుకుంటున్నారనమాట. వై ఈజ్ దిస్ డివైన్ టైమింగ్ గాడ్స్ విల్? ఇక్కడ మీ విషయంలో ఏంటి, అంత దేవుడికి వదిలేసి డివైన్ టైమింగ్ కాదు, ఇది సరైన టైమింగ్ కాదు అని చేతులు ఎత్తేసుకొని కూర్చున్నారు. ఎందుకండి మీకు చెప్పిన అబద్ధాలకి, మిమ్మల్ని చేసిన మోసానికి, మిమ్మల్ని బ్యాక్ స్టాపింగ్ చేసిన దానికి ఏం చేయలేదు. ఈ కార్డు ఎంత నెగిటివ్ కార్డా, కానీ తన వరకు ఆ నిమిషం కరెక్టే నేను అనుకొని ఫీల్ అయ్యారు. ఆ సిచ్యువేషన్ నేను చేసింది కరెక్టే అనుకొని అప్పుడు ఫీల్ అయ్యారు. బట్ కానీ ఇప్పుడు తను చెప్పిన అబద్ధాలు, తను చేసిన చీటింగు ఇవన్నీ గుర్తొస్తున్నాయి. మీ దగ్గరికి రావాలి అంటే ఏ ముఖం పెట్టుకొని వస్తారు? ఇది డివైన్ టైం కాదు, నేనంతా దేవుడికి సరెండర్ చేసేసాను. చూడండి బాటమ్ ఆఫ్ ద డెక్. మీకు లవ్ ఆఫర్ చేయాలనుకుంటున్నా, ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ తిరిగి రాగలరు? అందుకని టైం తీసుకుంటున్నారనమాట. వై ఈస్ కన్ఫెసింగ్ ద ట్రూత్. ఇక్కడ ఏంటంటే తన ఆలోచనలో మీకేదో చెప్పాలి అనుకుంటున్నారండి. ఆ ట్రూత్ ఏంటి? థర్డ్ పార్టీ విషయమా, లేకపోతే తను ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాను అంటే తనలో మార్పు వచ్చింది, నిజాలు తెలుసుకున్నాను, తన తప్పు తను తెలుసుకున్నాను అన్న పశ్చాత్తాపం, లేకపోతే ఆ నిజాన్ని మీకు చెప్పాలనుకుంటున్నారా? ఒక ట్రూత్ని మీకు రివీల్ చేయాలనుకుంటున్నారనమాట. వై ఈజ్ దిస్ బిటర్నెస్ అండ్ జెలస్? చెప్పాను కదా, ఇప్పుడు మీరుంటున్న స్థితి అంటే ఒక ఎంప్రెస్ లాగా, ఐ డోంట్ కేర్ పుస్కి అనుకొని మీరు ఉంటున్నారు కదా, మీ లైఫ్ మీరు హ్యాపీగా లీడ్ చేస్తున్నారు కదా, అది చూసి కూడా తట్టుకోలేకపోతున్నారు అనమాట. నేను లేకుండా తను ఎలా అంత హ్యాపీగా ఉండగలుగుతుంది అంటే తన లైఫ్లోకి ఇంకెవరైనా వచ్చేసారా? తను యాక్సెప్ట్ చేసేసిందా? లేదా తన ఫ్యామిలీతో తను హ్యాపీగా ఉంటున్నారా? నేను లేకుండా ఎట్లా హ్యాపీగా ఉంటున్నారు, ఇంత బిందాస్గా, ఇంత ఎంజాయ్ చేస్తూ? అది తను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు అనమాట. అందుకు బిట్టర్నెస్, జెలసీ. అమ్మ పెట్టదు అడక తినేదంటే ఇదే. వై ఈజ్ సెక్స్ లస్ట్ డిజైర్ హియర్? వై ఈజ్ దిస్ ప్యాషనేట్ కార్డ్? ఇక్కడ ఈ కార్డ్ నేను చూపెట్టకూడదు. సో ఇక్కడ ఏంటంటే సెక్స్ డ్రైవ్, క్రేజీ లస్ట్. తనకి మ్యాస్కులైన్ ఎనర్జీ అనేది హైలో ఉండి మీ గురించి ప్యాషనేటెడ్గా థింక్ చేస్తున్నారు. బట్ స్టబ్బోన్, చాలా స్టబ్బోన్, కంట్రోలింగ్ కెపాసిటీ, కంట్రోల్ చేసుకుంటున్నారు అనమాట. ఫ్యామిలీ డిపెండెన్సీ, ఫ్యామిలీ ఫస్ట్ హియర్. వై? ఎస్, మీరేంటి తన ఫీలింగ్, మీరు మీ ఫ్యామిలీకి ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీ ఫ్యామిలీతోనే, మీ ఫ్యామిలీయే ఇప్పుడు మీకు ఇంపార్టెంట్. ఫ్యామిలీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. తనని అసలు పట్టించుకోవట్లేదు, తను కేర్ చేయట్లేదు, తనకు మెసేజ్ పెట్టలేదు, తనకు కాల్ చేయట్లేదు. తన ఆలోచన కూడా మీకు ఉందా లేదా అన్నట్టుగా పైకి బిహేవ్ చేస్తున్నారు. మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటున్నారు. ఇప్పుడు తనేంటి,
డివైన్ని ప్రే చేస్తున్నారు మిమ్మల్ని తన లైఫ్లోకి పంపించమని చెప్పి. అది చూసి తట్టుకోలేకపోతున్నారు. మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు తను. ఇక్కడేంటంటే ఫేక్ ఐడి నుంచి కూడా తను మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారండి సోషల్ మీడియాలో. లేదు మీకు దగ్గరలో ఉన్నా దూరంలో ఉన్నా, బట్ మిమ్మల్ని అయితే మీ యాక్టివిటీస్ తనకి తెలుస్తున్నాయి. అది ఎలాగో నాకు తెలీదు, బట్ మీ యాక్టివిటీస్ని తను అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరి ద్వారా అయినా సరే మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, అన్నీ A to Z తనకు తెలుస్తున్నాయి. ఒక పక్క తను జలసీ ఫీల్ అవుతున్నారు, ఒక పక్క డివైన్ని ప్రే చేస్తున్నారు, ఒక పక్క మీ దగ్గరికి రాలేక డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీ మీద లస్ట్ఫుల్ ఎనర్జీ ఉంది. అట్ ద సేమ్ టైం ఆ ఎనర్జీస్ని కంట్రోల్ చేసుకొని స్టబ్బోన్ లాగా మొండోన్ కూర్చొని ఉన్నారు యాక్షన్ తీసుకోకుండా. ఇన్ని లోపాలు తనలో పెట్టుకొని ఇంకా ఎందుకండి కుళ్ళు. మూవ్ అహెడ్, ఫర్గెట్ ద పాస్ట్. వై ఈజ్ హియర్? Why is here? Move ahead. ముందుకి చూడండి, బాటమ్ ఆఫ్ ద డెక్. ఓకే, మూవ్ అహెడ్, ఫర్గెట్ ద పాస్ట్ అంటే మీరు తన ఉద్దేశం ఇది. మీరు పాస్ట్ని తనతో ఉన్న పాస్ట్ని రిలీజ్ చేసేసి మర్చిపోయి మీ లైఫ్లో మీరు మూవ్ ఆన్ అయిపోయారని అనుకుంటున్నారు. ఓకేనా? తను మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కూడా సంకోచిస్తున్నారనమాట. రెడీగా ఉండి కూడా ముందుకెళ్ళట్లేదు. చూడండి, హార్స్ స్టేట్మెంట్గా నిలబడే ఉంది కానీ యాక్షన్ లేదు. తను రెడీగా ఉన్నారు కానీ యాక్షన్ తీసుకోవట్లా. ఎందుకు అనంటే మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో, తనని మర్చిపోయి మీ మైండ్లోంచి, మనసులోంచి, లైఫ్లోంచి తీసేసి మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అని ఆలోచిస్తున్నారు. అట్ ద సేమ్ టైం చూడండి, అదే చాలా పెయిన్గా ఉంది తనకి. ఒక పక్క జలస్, ఒక పక్క కోపము, ఒక పక్క బాధ, ఒక పక్క ఏడుపు, ఒక పక్క చీటింగ్ చేశానన్న రిగ్రెట్. ఇన్ని మోస్తూ మీద యాక్షన్ తీసుకోవాలా వద్దా ఆగున్నారు. రైట్? బట్ ఈ పర్సన్ కానీ యాక్షన్ తీసుకుంటే, నిదానంగా ఒక్కొక్క స్టెప్ అయినా సరే ఈ పర్సన్ కానీ యాక్షన్ తీసుకుంటే అది స్టేబుల్గా ఉంటుందండి. లేట్ అయినా సరే స్టేబుల్గా ఉంటుంది. పేషెన్సీగా ఈ పర్సన్ కోసం వెయిట్ చేయడం తప్ప, వెయిట్ చేసే వాళ్ళైతే వెయిట్ చేయండి, లేకపోతే మూవ్ ఆన్ అయిపోవాలి, హ్యాపీగా మూవ్ ఆన్ అయిపోవచ్చు. బట్ ఈ పర్సన్ స్టెప్ తీసుకొని యాక్షన్ తీసుకుంటే అది స్టేబుల్గా ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది అనమాట. అట్లాంటి పర్సన్ అయితే ఓకే. ఇప్పుడు మీ పర్సను మీకు ఏం లవ్ మెసేజ్ పంపించారో చూద్దాము. ఇప్పటికిప్పుడే నీ దగ్గరికి వచ్చేయాలనిపిస్తుంది. ఐ మిస్ యూ. అదే ప్యాషనేటెడ్ ఎనర్జీ అని చెప్పా కదా, బట్ కంట్రోల్ చేసుకొని ఉన్నారు. నేను అన్న ప్రతి మాటని వెనక్కి తీసుకోవాలని ఉంది. నీకు బాధ కలిగించినందుకు నేను కూడా పెయిన్ అనుభవిస్తున్నాను. ఏది అదే కదా పెయిన్. నన్ను నీ నుండి దూరం చేయొద్దు, నేను నీకు అడిక్ట్ అయిపోయాను. ఎస్, ఇక్కడ చూడండి, బాటమ్ ఆఫ్ ద డెక్ చూపిస్తా చూడండి. ఇందాక ఈ కార్డ్స్ తీశాను కదా, ఈ కార్డ్స్లో బాటమ్ ఆఫ్ ద డెక్ ఇదే. మెంట్ టు బీ టుగెదర్. మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న ఫీలింగ్ అనమాట తనకి. తను మీకు అడిక్ట్ అయిపోయాను అని ఇక్కడ లవ్ మెసేజ్లో కూడా చెప్తున్నారు. మీకోసం ఇంకేమి లవ్ మెసేజెస్ పంపించారు? నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను. అదే కదా, ఈ ఎనర్జీలో ఉన్నప్పుడు నిద్రలు ఎక్కడ పడతాయి? నాకు ఈ మధ్యకాలంలో కంటి నిండా నిద్ర పట్టడం లేదు. కేవలం నీ గురించిన ఆలోచనలే వస్తున్నాయి. నువ్వే గుర్తొస్తున్నావు. రెండు చూడండి, 2 మెసేజెస్ సేమ్ వచ్చినాయి.
కర్మ ఎవరిని వదలదమ్మా. అన్యాయంగా ఏడిపిస్తే ఇంతే ఉంటుంది బతుకు. ఎవరినైనా చీట్ చేయడం చాలా ఈజీ. ప్లీజ్ గివ్ మీ సెకండ్ ఛాన్స్, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. ఇంకేం ప్రూవ్ చేసుకుంటావు? చేయాల్సినంత చేసిపోయి ఇంకొకసారి మళ్ళీ నీ వల్ల హర్ట్ అయ్యే అంత టైము ఓపిక ఎవరికి లేదేడా. ఓకే ఓకే వ్యూవర్స్, మీరు సెకండ్ ఛాన్స్ ఇవ్వాలనుకుంటే ఆ పర్సన్ వచ్చినప్పుడు ఇవ్వచ్చు. తను ఏదో ప్రూవ్ చేసుకుంటారంట. ఓకే, నాకెందుకో ఇంకొక 2-3 కార్డ్స్ తీయాలని ఉంది. మెసేజెస్ చూస్తాను, లవ్ మెసేజెస్. నేను 2-3 అన్నా, ఇన్ని అనలేదు, ఒక్కసారిగా పెట్టేశారు అన్నీ. అది మ్యూజిక్ రిమైండ్స్ యూ అలాట్. మీ ఇద్దరికి మ్యూచువల్గా ఇష్టమైన సాంగ్స్, మీ ఇద్దరు ఒకరికొకరికి చాటింగ్స్లో పంపించుకున్న సాంగ్స్ అవన్నీ వింటూ మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు. చూడండి, నేను భగవంతుడిని ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను మన మధ్య ఉన్న సమస్య అంతా సరి అవ్వాలని, నేను నీ దగ్గరికి త్వరగా వచ్చేయాలని. ఇదిగోండి, ఇదే కదా డివైన్ అడుగుతున్నారని చెప్పా కదా, అదే ఎంత యాక్యురేట్గా వస్తుందో చూడండి. ఎనర్జీస్ అందుకే కనెక్ట్ అవ్వాలి, మంచిగా కనెక్ట్ అయితే రీడింగ్ అంత యాక్యురేట్గా వస్తుంది. గివ్ మీ 1 మోర్ మెసేజ్. 1 అడిగితే 2 ఇచ్చారు. నిన్ను గట్టిగా హక్ చేసుకొని మనసారా ఏడవాలనిపిస్తుంది. ఏడవండి, ఆల్రెడీ ఏడుస్తున్నారుగా. ఇక్కడ ఒంటరిగా ఏడుస్తున్నారు, ఇక్కడేమో మిమ్మల్ని గట్టిగా హగ్ చేసుకొని ఏడవాలని అనిపిస్తుందంట. మీ దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు ఇంకోసారి ఏడవమని చెప్పండి. ఓకేనా? ఏడవాలి, వీళ్ళు ఖచ్చితంగా ఏడవాల్సిందే. నేను నీతో ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. చూసారా ఎంత యాక్యురేట్గా వస్తుందో చూడండి. ఇక్కడ అదే కదా చెప్తున్నాను, కన్ఫెషన్ ద ట్రూత్. మీకు ఏదో ఒక విషయం చెప్పాలనుకుంటున్నారు, ఒక న్యూస్ చెప్పాలనుకుంటున్నారు, కన్ఫెస్ చేయాలనుకుంటున్నారు. ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇది ఓకేనా? ఓకే అండి, ఈరోజు రీడింగ్ ఇదే. అందరూ మీ పర్సన్లో ఇంకా మార్పు రావాలి, మీతో రీయూనియన్ జరగాలి అని నేను కూడా బ్లెస్ చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓకేనా? బాయ్ అండి. ఓం నమః శివాయ.